ఈరోజు పోర్చుగల్లో ఉన్న అల్గార్వే రీజియన్లో అందాలన్నింటినీ మనం ఎక్స్ప్లోర్ చేద్దాము. 7 హ్యాంగింగ్ వ్యాలీస్ ట్రైల్ అనే ఒక అందమైన హైకింగ్ పాత్లో మనం నడుస్తాము. దారిలోనేమో బెనగల్ కేవ్ అని ఒక అద్భుతమైన లొకేషన్ ఉంటుంది. లక్షలాది మందికి తెలిసిన విండోస్ వాల్ పేపర్ ఒకటి అక్కడ ఫోటో. అలాగే మన తెలుగు సినిమా లైగర్ కూడా అక్కడ షూట్ చేశారండోయ్. ఇలాంటి ప్రదేశం యొక్క అందాన్ని నిజంగా ఆస్వాదించాలంటే అలా కొండలపై నుంచి కొండల కింద నుంచి కూడా చూడాల్సిందే. ఆ అనుభూతి ఎలాగుంటుందో మీరు కూడా అనుభవించాలనుకుంటే వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి, చాలా బాగుంటుంది. హలో అందరికీ స్వాగతం అండి కొత్త వీడియోలోకి. ఇవాళ నేను ప్రాయా డి మరీనా అనే ప్లేస్ దగ్గర ఉన్నాను. అంటే బేసిక్గా మరీనా బీచ్ అని. ఇక్కడ ఒక బీచ్ ఇది పోర్చుగల్లోనే. మనం నిన్న ఫారో అంతా తిరిగాం కదా, ఫారో నుంచి కొంచెం ఒక గంట దూరం అనమాట. ఈ బీచ్ నుంచి యాక్చువల్లీ బీచ్లోకి వెళ్ళట్లేదు నేను, బీచ్ పట్టలో ఉన్నాను కానీ బీచ్లోకి వెళ్ళట్లేదు నేను. ఈ బీచ్ నుంచి మనం హైక్ చేయబోతున్నాం అనమాట. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 6-7 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటున్నాను హైక్. కొండలు 7 వ్యాలీస్ అంటారు, 7 వ్యాలీస్ హైక్ అంటారు. అది బేసిక్గా 7 కొండలు పైకి కిందకి దిగాలన్నమాట. నాకు తెలిసినంత వరకు నేను అంతా చేయనేమో, ఎందుకంటే మధ్యలోనే ఏమైనా మంచి బీచ్లు కానీ లేదా మంచి ప్రదేశాలు కానీ కనిపిస్తే వాటి దగ్గర దిగుతాము. సో టైం ఉంటుందో ఉండదో నాకు డౌట్. సో మనం ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేసేసి అక్కడి నుంచి ఊబర్ తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం అనమాట. బేసిక్గా ఇక్కడ కార్ పార్క్ చేసుకున్నాను నేను, ఎందుకంటే ఇక్కడ పెద్ద కార్ పార్క్ ఉంటుంది. దాని గురించి అంతా నేను చెప్తాను. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గో. ఆ మరీనా బీచ్ ఆ కింద ఉంది, మనకి ఇక్కడ నుంచి కనిపించట్లేదు కానీ ఇక్కడ నుంచి వ్యూ చూడండి, అమేజింగ్ ఉంది కదా, అసలు భలే ఉందండి అసలు. వావ్, బ్యూటిఫుల్. అండ్ మనం ఇప్పుడు నడవబోయే పాత ఏమో పైనుంచి అలాగ అదంతా వెళ్తాం అనమాట. వెళ్ళి ఇంకా చాలా దూరం ఉంది, అదంతా కూడా మనం నడవచ్చు. ఇక్కడ రాశాడండి 7 హ్యాంగింగ్ వ్యాలీస్ వాక్ అని. బేసిక్గా మనం ఇక్కడ ఉన్నాము, ఇక్కడ నుంచి ఇదంతా తిరిగి అక్కడ వరకు వెళ్ళాలి. నాకు తెలిసినంత వరకు ఇక్కడో లేదా ఇక్కడ ఎగ్జిట్ కొట్టేస్తాను, ఎందుకంటే మధ్యలో చూడండి ఇదో ప్లేస్ ఉంది, ఇదొకటి ఉంది. అవన్నీ కూడా మనకు కావాలంటే ఆగొచ్చు అనమాట. చూద్దాం ఎంతవరకు వెళ్ళగలం. మొత్తం 12 కిలోమీటర్లు అండి బాబు, 11.4 కిలోమీటర్లు. ఓకే, అయితే మేక్ సెన్స్. మనం ఎలాగో ఫుల్గా తిరగలేమండి, అంత టైం లేదు మనకి. వావ్, అడ్వర్టైజ్మెంట్కి చూడండి, ఫ్లైట్లతోనే అడ్వర్టైజ్ చేసుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళకి ఇలా ఎగరేయడం వల్ల ఎంత రిటర్న్స్ వస్తాయో ఆలోచించండి. మన డ్రోన్కి మరి ఇబ్బంది అవుతుందో లేదో తెలియదు, కుదిరితే ఎగరేద్దాం, లేకపోతే లేదు, ఏం చేస్తాం. ఇంకా ఇక్కడ నుంచి చూడండి ఇలా బోర్డు లాగా ఉంది, అండ్ ఇదంతా కూడా వాకింగ్ పాత్ లాగా ఒక ఫెన్స్ అది వేసి పెట్టాడు. బాగానే పెద్ద కష్టంగా ఉండదేమో అనుకుంటున్నాను, చూద్దాం. వావ్, స్టార్టింగ్లోనే చూడండి మంచి బ్యూటిఫుల్గా ఉంది, కేబుల్ లాగా. మా వైజాగ్లోని తొట్లకొండ ఉంటుంది, ఆ వెనకాతలు ఇలాగ ఎర్రమట్టితోని కొండలలాగా ఉంటాయి, అలాగే ఉంది. ఇలా చక్కగా ఉంది నడవడానికి. అది ఎక్కడైనా కొంచెం ఇలాగా ఎక్కడానికి కష్టంగా ఉన్న చోటేమో మెట్లలాగా బోర్డు వేశారు. వావ్, ఈ మధ్యలో సముద్రం మధ్యలో చూడండి కొండలు ఉన్నాయి. రాళ్ళు అనాలో కొండలు అనాలో తెలియదు కానీ 1, 2 వెనకతలు 3, 4 భలే ఉన్నాయి. ఆ కింద ఏమో బోట్లు అవి కూడా ఉన్నాయి, కయాకులు, బోట్లు. అండ్ ఆ నీళ్ళ రంగు చూడండి, మంచి టర్క్వైజ్ రంగులోని భలే ఉంది. ఈ అల్గార్వే రీజియన్ ఏంటంటే సౌత్కున్న, పోర్చుగల్కి సౌత్కున్న ఒక రీజియన్ అనమాట. బై ద వే, అల్గార్వే ఇక్కడ చుట్టూ ప్లేసెస్ అన్నీ కూడా ఇలాగేవో వింత పేర్లు ఉన్నాయండి. ఇవన్నీ ఏంటి అని చూస్తే అన్నీ కూడా అరబిక్ నుంచి వచ్చిన పేర్లుట. ఇప్పుడు అల్గార్వే ఉంది కదా సార్, అల్గార్వే అంటే అల్గరీబ్ అంటే వెస్ట్ అని అర్థం అంట. సో అక్కడి నుంచి అల్గార్వే వచ్చింది. వీళ్ళని మూరిష్ వాళ్ళు రూల్ చేసేవారు ఎప్పుడు 800, 900, 1000 ఆ టైంలోనే. ఎప్పుడు మూరిష్ వాళ్ళు అంటే నార్త్ ఆఫ్రికాకి చెందిన ముస్లింలు అనమాట. కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ బాగానే ఉంది, అంటే పేర్లలోనే. యాక్చువల్లీ మొత్తం అంతా మారిపోయారు కానీ తర్వాత పోర్చుగీస్ వాళ్ళు వచ్చిన తర్వాత మన ఇండియాకే వచ్చి కన్వర్ట్ చేశారు. సో ఇక్కడ లోకల్గా కన్వర్షన్లు ఉండవా చెప్పండి. సో లోకల్గా మరి ఆబ్వియస్ కదండి, కాబట్టి దాంతోనేమో ఆ పేర్లన్నీ కూడా అరబిక్ పేర్లు ఇలాగ ఉంటాయి అన్నమాట. వావ్, తెలియలేదు కానీ అప్పుడే ఎంత దూరం వచ్చామండి. మనం యాక్చువల్లీ అక్కడ స్టార్ట్ అయ్యాం అనమాట. అక్కడ స్టార్ట్ అయ్యి కొండలన్నీ తిరుక్కొని ఇక్కడికి వచ్చాం. ఇక్కడ నుంచి మనం బయలుదేరిన బీచ్ కనిపిస్తున్నదండి, అలా మరీనా బీచ్. అది వావ్, లోపల స్విమ్మింగ్ కూడా చేస్తున్నారండి వీళ్ళు. స్విమ్మింగ్ నేర్చుకోవాలి. మన భారతీయులకి అదొక పెద్ద నెగిటివ్ అండి, మనలో చాలామందికి స్విమ్మింగ్ రాదు. అదే ఇక్కడ అనుకోండి, వెస్ట్రన్ వరల్డ్ ఎక్కడైనా సరే స్విమ్మింగ్ అసలు బేసిక్ అనమాట, స్కూల్లో కూడా నేర్పిస్తారు.
సో స్విమ్మింగ్ రాకుండా స్కూల్ నుంచి బయటకు వెళ్ళడానికి లేదు. మత్తి పోతుందండి బాబు ఈ సీనరీలు చూస్తుంటే. అండ్ ఇక్కడ చూడండి 2 గేట్లు భలే ఉంది అక్కడ. అమేజింగ్ అసలు న్యాచురల్ బ్యూటీ. ఇక్కడ కూడా ఇలాగా మెట్లు వేశాడు, చెక్క మెట్లు. ఆ కొండకి ఈ కొండకి ఎత్తు కొంచెం ఎక్కువ ఉంది, సో ఇలా మెట్లు వేసాడు. ఓ ఇక్కడ చూడండి, ఇవన్నీ లోపలికేమో కేవ్ అనమాట. మీకు సరిగ్గా కనిపించట్లేదు కానీ కింద బేసిక్గా ఆ గుహలోంచి లోపలేమో కింద నీళ్ళు ఉన్నాయి. ఈ కొండల మీద ఉన్న మొక్కలు, జంతువులు, వాటి గురించి రాశాడు చూడండి. ఇది ఇంకొక గుహ అండి. వావ్, కింద భలే ఉంది, మంచి గ్రీన్ టర్కోయిస్ నీళ్ళు. అక్కడ గుహ దగ్గర మీకు ఏమైనా దయ్యం కనిపిస్తున్నారా? నాకైతే కనిపిస్తుంది, అది 2 కళ్ళు ఆ లోపల మూతి. లోపల నీళ్ళ దగ్గరికేమో కయాక్లు అవి వస్తున్నాయి. నాకు అసలే హైట్స్ అంటే భయం, హైట్స్ నీళ్ళు. మీకు చూసారా? అలాంటిది నేనే ఇక్కడికి వచ్చాను అనమాట. కయాక్లు అవి ఇక్కడి నుంచి ఇలాగ వచ్చి ఈ లోపల కిందలుగా ఇప్పుడే ఒక గుహలాగా చూపెట్టాను కదా, ఆ లోపలికి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ బయటకు వెళ్ళిపోతున్నాయి. ఇంగ్లీష్లోని స్పోక్ టు సూన్ అంటారు చూసారా? అలాగా ఇప్పుడే చెప్పాను అన్ని బోట్లో వేసారని, కానీ ఇదిగో ఇక్కడ ఏం లేదు, మనమే ఎక్కాలి. అమ్మ, ఫిట్నెస్ అయితే మాత్రం బాగానే కావాలండి. కొండ దిగి ఎక్కేసరికి బాగానే కారిపోయింది. ఏదో ఇంకా 2 కిలోమీటర్లు తిరిగాను. 12 కిలోమీటర్లు ఉంది ట్రైల్ పూర్తిగా చేస్తే. కొంచెం డౌన్ బాగానే ఉంది ఇక్కడ, అండ్ అడ్డదిడ్డంగా కూడా ఉంది, జాగ్రత్తగా దిగాలన్నమాట. మనం ఇటు నుంచి హైక్ చేస్తుంటే రెండో వైపు నుంచి కూడా హైకర్స్ వస్తున్నారు చూడండి. ఇంత అందంగా ఉన్న ఈ ప్రదేశంలోని వర్షపాతం తక్కువ అంటే మీరు నమ్ముతారా? ఇక చూడండి, ఈ వెనకాతలు ఉన్నాయి చూసారా, ఇవన్నీ క్యాక్టస్లు అనమాట. ఇక్కడ వర్షపాతం తక్కువ కాబట్టి ఇవన్నీ కూడా పెరుగుతాయి ఇక్కడ. ఇలా హైక్ చేస్తూ వెళ్తుంటే మధ్యలో మరి టాయిలెట్లు అవి ఎవరికైనా కావాలంటే కూడా పెట్టారండి, మెన్కి సపరేట్గా, ఉమెన్కి సపరేట్గా. అన్నీ చాలా ఆలోచించి చేస్తారు వీళ్ళు. మన దేశంలో కూడా ఇలా పెడితేనే ఎంత బాగుంటుంది అంటే, హైకింగ్ రూట్లు పెడితే నీట్గా. మన జనాలు వచ్చి ముందు చెత్త చేస్తారు. ఎందుకంటే ఇది పెద్ద కన్నం చూస్తున్నారు కదండి, దీంట్లోని బెనగల్ కేవ్ ఉంది. ఇదిగో చూడండి, ఈ కేవ్లోంచి పైనుంచి ఓపెనింగ్ ఉంది, కన్నం భలే ఉంది కదా. కరెక్ట్ దారిలో వస్తున్నామా లేదా అనడానికి చూడండి, ఇలాంటి పోల్లు మధ్యలో చాలా పెట్టి రెడ్ రూటు, ఎల్లో రూటు 2 ఉన్నాయి. నేను ఏ రూట్లో వెళ్తున్నాను నాకు తెలియదు కానీ, సో బేసిక్గా అది హైకింగ్ పాత్ అని కరెక్ట్గా చెప్పడానికి అనమాట, తప్పిపోకుండా. మీకు క్యాటమారన్ బోట్లు అంటే తెలుసా? అలాంటివి అనమాట. అలాంటి వాటిల్లోనే ఓపెన్ ఉంటుంది, 2 ఇటు అటు ఉంటాయి తెప్పలు లాంటివి. అలా మొత్తం అంతా పట్టుకెళ్ళి చూపెడతారు మనకి, చాలా బాగుంటుంది. ఇలాగొస్తే అక్కడ కింద బీచ్ చూస్తున్నారు కదండి, ఆ బీచ్ దగ్గరికి మనం వెళ్ళి అక్కడి నుంచి బేసిక్గా బోట్లలోంచి ఏదో ట్రై చేద్దాం. ఇలా టూర్లోకి వెళ్ళొచ్చాము. ఇలా వెళ్తే బెనగల్ కేవ్ దగ్గరికి వెళ్ళొచ్చు మనం. కానీ ఇక్కడ నుంచి మంచి బ్యూటిఫుల్గా ఉంది చూడండి, ఓ బేలాగా ఉండి లోపలేమో చిన్న బీచ్. కిందకి వెళ్ళి అవన్నీ చూపెడతా కానీ ఇక్కడి నుంచి చూడండి, ఆ కయాక్లు, బోట్లు చాలా ఉన్నాయి కదా. ఏదో ఒకటి చేద్దాం, ఏదో ఒకటి ఎక్కుదాం. కిందకి దిగామండి. ఇదేమో బెనగల్ బీచ్ అంటారు దీన్ని, ఎందుకంటే బెనగల్ కేవ్ అని మనం యాక్చువల్లీ అక్కడికి వెళ్తున్నాము, బోట్లోని బుక్ చేసాం ఇప్పుడే. కానీ ఇదేమో బీచ్ అనమాట. ఇక్కడ చూడండి, ఇదంతా కూడా భలే ఉంది. కాకపోతే కొండలు చూడండి, ఇవన్నీ మనం పైన చూసాం కదా ఇప్పటి వరకు. కింద నుంచి లోపలికి వస్తే ఇలాగ ఉంది. అండ్ ఇక్కడేమో ఇలాగ ఒక దీనిలాగా ఉంటుంది అనమాట, బేలాగా. సో బేలాగా ఉండి ఇక్కడ ముందు ఇదంతా బీచ్. ఇక్కడ నుంచి మనం అలా వెళ్తే అలా వెనకాతలకి వెళ్తే ఒక కేవ్ ఉంది, బెనగల్ కేవ్. అక్కడికి మనం వెళ్తున్నాము. అండ్ యాక్చువల్లీ మనం వెళ్ళేది అదిగో ఆ బోట్ దీంట్లో వెళ్తున్నాం అనమాట. బోట్ కాకుండా కయాకింగ్ అయినా చేయొచ్చు. కాకపోతే కయాకింగ్ చేయాలంటే మళ్ళీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే 2 ఉండాలి. సో మనమేమో ఆ బోట్లో వెళ్తున్నాము. సో ఇక్కడ ఇలాగ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి అలాగ ఆ కయాక్స్లోని మనం చూస్తున్నారు కదా, ఆ కయాక్స్లోని వెళ్ళిపోవడం. కయాకింగ్తో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే 2 ఉండాలి కయాక్కి. కానీ వాడు ఇంకొన్ని సెట్ చేస్తానన్నాడు, సో అది ఇష్యూ కాదు. బట్ మెయిన్గా ఏంటంటే నాకు కెమెరా లేదు. కయాకింగ్ చేయాలంటే యాక్షన్ కెమెరా ఉండాలి. నా దగ్గర ఉన్నదేమో వాటర్ ప్రూఫ్ కాదు. అండ్ చేతులు కూడా ఖాళీ ఉండాలి కదా, దీంతోనైనా చేయొచ్చు కానీ చేతులు ఖాళీ ఉండాలి.
ఓ పక్కనేమో కయాక్ చేస్తూ వీడియో తీయడం కష్టం అయిపోతుంది, అందుకు బోట్ టూర్ చూస్ చేసుకున్నాం. యాక్షన్ కెమెరా ఉంటే ఏంటంటే దీనికి హెల్మెట్కో లేదా ఇక్కడ బ్యాగ్కో ఎక్కడో దగ్గర పెట్టేసి వీడియో తీయచ్చు. అన్ఫార్చునేట్లీ నెక్స్ట్ టైం అలాంటివేవో చేద్దాం, ప్రిపేర్ చేద్దాం. అక్కడ బీచ్కి దూరంగా ఒక బ్రీఫింగ్, మళ్ళీ కయాకింగ్ ఎక్కే ముందు ఇంకో బ్రీఫింగ్ కూడా ఇస్తారు వీళ్ళకి. సో ఫుల్గా ట్రైన్ చేసి మరీ ఎక్కిస్తారు కయాకింగ్కి. కయాకింగ్ ఏమో బ్రీఫింగ్ ఇచ్చిన తర్వాత ఇలా ఎక్కిస్తారనమాట కయాక్స్లోని. మనం వెళ్ళే బోట్ ఏమో ఇదనమాట. ముందైతే మనకి ఓ లైఫ్ జాకెట్ ఇచ్చాడు, చిన్న లైఫ్ జాకెట్లు ఇవి కూడా మొన్న దీంట్లో మనం చూసాం కదా అలాంటివి, ఫారోలో బోట్ ట్రిప్కి ఇచ్చినవే. అదే కయాకింగ్ వాళ్ళకి అయితే పెద్ద లైఫ్ జాకెట్ ఇస్తాడు. మరి దీనికి దానికి డిఫరెన్స్ ఏంటో నాకు తెలియదు, నీళ్ళలో పడితే తెలుస్తుందేమో. ఇదిగో ఫస్ట్ కేవ్ అండి ఇది. ఇలా కేవ్ లోపలికి వెళ్ళిపోతున్నాను చూడండి. వావ్ భలే ఉంది. అక్కడ మీకు కనిపిస్తుందా ఆ లోపల ఒక లైన్ ఉంది కదా, అక్కడ లైన్ ఉంది చూసారా, ఆ లైన్ ఏంటంటే హై టైడ్ అప్లో అక్కడ వరకు వస్తాయి అన్నమాట నీళ్ళు. క్లియర్గా ఒక లైన్ కనిపిస్తుంది, భలే ఉందండి కేవ్ లోపలికి వెళ్తే. బ్యూటిఫుల్. సో అది బీచ్ అనమాట. అండ్ మనం వెళ్ళింది అటువైపు ఉన్న కేవ్లోకి ఫస్ట్. దాంట్లోకి వెళ్ళి నెక్స్ట్ టైం ఇటువైపు ఇంకో చిన్న కేవ్ ఉంది. ఈ కేవ్ ఏమిటో చూద్దాం. అసలు మెయిన్ కేవ్ ఎప్పుడు వస్తుందో తెలియదు మనకి ఇంకా. వావ్, ఇదే యాక్చువల్లీ బెనగల్ కేవ్ అండి. విండోస్ 10 మీద ఒక వాల్ పేపర్ ఉంటుంది చూసారా, బేసిక్గా అది ఇదే అనమాట. వావ్ బ్యూటిఫుల్గా ఉందండి. చూడండి పైన, ఆ పైకి ఎలాగ ఎక్కారో వాళ్ళు. మనం ఇందాక చూసినప్పటికేమో అది అక్కడికి ముగిస్తాడు. బ్యూటిఫుల్గా ఉందండి కేవ్ అయితే మాత్రం, సూపర్ అంటే సూపర్. ఈ కేవ్ దగ్గర లైగర్ సినిమాలోనే ఒక పాట కూడా తీశారండి. బ్యూటిఫుల్ బెనగల్ కేవ్ అంటే ఇదే. ఇది సూపర్ అంటే సూపర్, అసలు ఎక్సలెంట్గా ఉంది. ఇంతకుముందు యాక్చువల్లీ లోపలికి వెళ్ళనిచ్చేవాళ్ళు, ఇప్పుడేమో లోపలికి వెళ్ళనివ్వట్లేదు. సో అన్ఫార్చునేట్లీ లోపలికి వెళ్ళి మనం లైగర్లో తీయలేం. కానీ అక్కడ చూస్తున్నారా, ఆ రాయి నుంచి యాక్చువల్లీ అక్కడి నుంచి ఆ పైన యాంగిల్లో ఉంటుంది ఇది. విండోస్ వాల్ పేపరు, లైగర్ సినిమాలో పాట అద్భుతం, మంచి కలర్లో ఉంది. పైనుంచి ఎండ కూడా పడుతున్నది. మనం కరెక్ట్గా ఎండ పడే టైంకి వచ్చాము. ఆ కర్నల్ నుంచి కరెక్ట్గా చూడండి ఇక్కడికి ఎండ పడుతున్నది. భలే ఉంది, సూపర్ అంటే సూపర్. ఆ ఎడ్జ్లోని మొహంలా కనిపిస్తున్నారా, వాళ్ళు మేబీ అలా కట్ చేశారో ఏమిటో తెలీదు, అది న్యాచురల్గా ఫామ్ అయిందో కానీ నిజంగానే మొహంలాగే ఉంటుంది. యాక్చువల్లీ వాడు మొహం అని చెప్తున్నాడు కానీ నాకేమో గరుడ ముక్కులాగా కనిపిస్తుందండి. మీకేం కనిపిస్తుంది చెప్పండి? నాకైతే గరుడలాగే కనిపిస్తుంది. మన డ్రోన్ పేరు కూడా గరుడే, తెలుసు కదా. ఇది ఇంకో కేవ్ అండి. వావ్, లోపలికి వెళ్తాం మనం. చిన్న కేవ్ ఉంది, దీంట్లో లోపలికి వెళ్ళిపోతాం. తల ఎక్కడ తగులుతుందో అని భయంగా ఉందండి బాబు. ఇక్కడ చాలా చీకటిగా కూడా ఉంది. ఆ కేవ్లోంచి ఇలా లోపలికి వస్తే అటు నుంచి ఇంకొక ఎంట్రన్స్ ఉందన్నమాట. వావ్, ఈ చీకటిలోంచి చిన్న వెలుగు వస్తూ భలే ఉంది. ఈ కయాక్స్ అన్నీ ఇటు నుంచి వస్తున్నాయి యాక్చువల్లీ. వావ్, అమేజింగ్. దీన్ని సబ్మెరీన్ కేవ్ అంటారటండి. సూపర్ 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 సూపర్గా ఉంది చూడండి. అటు నుంచి అలా వచ్చాం మనం. అండ్ ఇలాగా ఇటు ఇంకొక బయటకు వెళ్ళడానికి అనమాట ఎంట్రన్స్. మనం ఇక్కడ నుంచి వెళ్తున్నామా లేదా తెలీదు, దీంట్లోంచి వెళ్తున్నాం లేదా వెళ్ళిపోతున్నాం ఇటు నుంచే. మళ్ళీ మనం పల్లవి కింద పెట్టుకోవాలి. సబ్మెరీన్ ఎక్స్పీరియన్స్ మాత్రం, సబ్మెరీన్ కేవ్ ఎక్స్పీరియన్స్ భలే ఉందండి. ఇక్కడ నుంచి అలాగ ఎంటర్ అయ్యాము, అలాగ అటువైపు నుంచి అలా బయటకు వచ్చాము అనమాట మనం. బ్యూటిఫుల్ 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 బ్యూటిఫుల్. ఇది ఇంకో కేవ్. ఇవన్నీ కేవ్స్ ఎలాగ మనం యాక్చువల్లీ పైన నడుచుకు వచ్చాము. ఇన్ని కేవ్స్ ఉన్నట్టు అసలు తెలియదు. అటు నుంచే యాక్చువల్లీ నడుచుకొని వచ్చాం అనమాట మనం. ఇదేమో ఏనుగుటండి. ఈ ఏనుగేమో అలా నించున్నట్టుందట. నిజంగానే వాడు చెప్పిన తర్వాత అలాగే అనిపిస్తాను. మనకి అంత క్రియేటివిటీ లేదు కానీ భలే ఉంది. ఇదేమో ఎలిఫెంట్ కేవ్.
మనం ఇండియాలో ఎలిఫెంటా కేవ్స్కి వెళ్ళలేదు కానీ ఇక్కడ ఎలిఫెంట్ కేవ్కి అయితే వచ్చాం. ఇంకొక టన్నెల్లోకి వెళ్తున్నాం, ఈ కేవ్ టన్నెల్. భలే ఉన్నాయి. ఇలాగొచ్చి ఇటు నుంచి ఇలా లోపలికి భలే ఉందండి ఇది. ఇలా లోపల నుంచి వెళ్ళి అటు నుంచి బయటకు వచ్చేయచ్చుట కయాక్ అయితే. కాకపోతే బోటు కొంచెం అక్కడ వరకు వెళ్ళదు. అక్కడ చూసారా, అక్కడ చాలా సన్నగా ఉంది. అక్కడ కయాకర్స్ అయితే మాత్రం అటు నుంచి అలా వెళ్ళిపోవచ్చు. అయ్యా, కయాకింగ్ అనవసరంగా మిస్ అయిపోయాను. ఇది ఇంకొక కేవ్స్ అండి. ఇక్కడేమో లోపలేమో పావురాలు కూడా ఉన్నాయి. ఈ కేవ్లోకి నార్మల్గా ఎప్పుడు కూడా వెళ్ళడానికి ఎంటర్ అవ్వదుట, ఎందుకంటే హై టైడ్ ఉంటుందిట. ఒక పర్టికులర్ దీంట్లో టైడ్ ఉంటే కానీ అవ్వదన్నాడు. ఈ లోపలికి వస్తే అలా బయటికి వెళ్ళి మరి అక్కడ కొంచెంసేపు స్విమ్మింగ్ లాంటివన్నీ చేసుకోవచ్చు మనం. ఆ టన్నెల్ నుంచి కయాకర్స్ అందరూ బయటకు వస్తున్నారు. బయటకు వచ్చిన తర్వాత మనం లోపలికి వెళ్ళాలన్నమాట. అప్పటి వరకు వెయిటింగ్. మిస్ అయిపోతున్నానండి కయాకింగ్. ఇది ఇంకొక దీని లోపలికి యాక్చువల్లీ వెళ్ళదుట బోటు, కొంత వెళ్తుంది. కానీ టైడ్ పర్ఫెక్ట్గా ఉండడం వల్ల ఎక్కడి వరకు అయినా రాగలిగాం మనం. లేకపోతే బోట్లు వాళ్ళు ఎవరు తేరట ఇక్కడికి. పైన చూసారా, అదేమో మొసలిట. సో అందుకు దీన్ని మొసలి కేవ్ అని పేరు పెట్టారు వీళ్ళు. ఇందాక యాక్చువల్లీ ఆ పైన చూసాం, గుర్తుందా మీకు? నేను ఇలా బాగా అంటూనే ఉంటానండి, అంత బాగుంది ఇది. చాలా బ్యూటిఫుల్గా ఉంది యాక్చువల్లీ, సూపర్. ఆ పైన ఏమో కన్నాలు. ఇప్పుడు మనకి స్పీడ్ బోట్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాడండి. జూమ్ 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 భలే స్పీడ్గా, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం మనం. భలే ఉంది. సో స్పీడ్ బోట్ ఎక్స్పీరియన్స్ కూడా వచ్చేసినట్టే. కేవ్స్తో పాటు స్పీడ్ బోట్ కూడా చూసాం. అది మన బోట్ టూరు. ఇంక మళ్ళీ మనం వెళ్ళి మన హైక్ కంటిన్యూ చేద్దాం పదండి. వెళ్ళినప్పుడు చూడండి చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది కయాకర్స్ వచ్చారు. మన వీడియోలోని స్పెషాలిటీ ఏంటంటే ఏదో సినిమా లొకేషన్ చూపెడతా కుదిరినంత వరకు. సో ఇక్కడ కూడా లైగర్ సినిమా లొకేషన్ చూపెట్టాము. అండ్ ఆఫ్ కోర్స్ విండోస్ వాల్ పేపర్ లొకేషన్ కూడా. ఆ బీచ్ నుంచి ఇలా రాగానే ఇలా పైకి ఎక్కాలండి హైక్కి. మళ్ళీ కొండ మీదకి ఎక్కి కొండ మీద హైక్ కంటిన్యూ. దారిలోనే ఇక్కడే ఏదో తినడానికి ఉంది. ఇక్కడ ఏదో తినేద్దాం, టైం అయింది. సో తినేస్తే బెటర్. భోంచేసి యాక్చువల్లీ బీచ్ మళ్ళీ ఎంత దూరం వెళ్ళాలో అనేసి ఇక్కడికే వచ్చానండి. ఇక్కడ ఏమైనా మనం బీచ్ లోపలికి వెళ్ళొచ్చు కదా కొంచెంసేపు అని. దాన్ని కొంచెంసేపు సరదాగా బీచ్లోని కొంచెంసేపు మునుగుదాం. మన దగ్గర బీచ్కి రావడానికి కావాల్సిన కిట్ అంతా లేదండి. ఓ టవల్ ఉంది నా దగ్గర, స్పేర్ బట్టలు లేవు కాబట్టి షర్ట్ ఇప్పాల్సిందే. ఒక గొడుగు, కింద వేసుకోవడానికి ఇంకొక ఎక్స్ట్రా మ్యాట్ కానీ ఎక్స్ట్రా టవల్ కానీ ఇలాంటివన్నీ ఉంటే చాలా బాగుండేది. బట్ ఎనీవే, మనమైతే ఇక్కడ ఎక్కడో దగ్గర సెటిల్ అవుదాం. ఇలాగా సెటిల్ అయ్యి బీచ్ లోపలికి వెళ్దాం. నీళ్ళు ఎలాగున్నాయో చూద్దాం రండి. చల్లగా ఉన్నదా, వేడిగా ఉందా? అబ్బో, చల్లగానే ఉందండి బాబు నీళ్ళు. నీళ్ళు చల్లగానే ఉన్నాయి. ఎంతకన్నా ఎక్కువ వెళ్ళాను అనుకోండి మైక్ తడిసిపోతుంది. కాబట్టి ఇక్కడి నుంచే కొంచెంసేపు ఇలాగా ఉండి మైక్ తడిసిపోకుండా ఉండాలంటే మనం వెనక్కి వచ్చేయాలి. సో అది సంగతి. బీచ్ అలాగుంది. ఇలా బీచ్లో మనం పడుకోవాలండి చాలాసేపు. కాకపోతే మనకి టైం లేదు కదా. ఈ తడి ఆరినంత వరకు కొంచెంసేపు ఉందాము. అయిపోయాక మనం జంప్ జిలాని. ఓకే, ఇంకా చాలా ఉంది, టైం తక్కువ ఉంది, సమయం లేదు మిత్రమా. ఇలా మన హైక్ కంటిన్యూ ముందుకెళ్తే అక్కడి నుంచి కంటిన్యూషన్ అనమాట. ఇందాక బోట్లోనే ఫస్ట్ వచ్చింది ఇక్కడికే అనమాట. ఫస్ట్ కేవ్ ఇది మన కింద. యాక్చువల్లీ నా కిందే ఉంది ఫస్ట్ కేవ్. ఫస్ట్ ఇలాగ ఇటు వచ్చి ఇటు నుంచి అటువైపు వెళ్ళిపోయాం అనమాట. ఇక్కడంతా చాలా భలే ఉందండి. ఇక్కడంతా కూడా ఇలాగా 2 రూట్లు ఉంటాయి అన్నమాట. ఒకటేమో ఇలా మామూలుగా డైరెక్ట్గా వెళ్ళిపోవాలంటే, రెండోదేమో కిందకి దిగి సీనరీ అంతా చూసుకొని వెళ్ళాలి అంటే. ఈ 2 ఇక్కడ స్ప్లిట్ అవుతున్నాయి. ఆ ముందేమో జాయిన్ అయిపోతాయి. మళ్ళీ ఇక్కడ ఇలా జాయిన్ అయిపోతుంది అనమాట. ఇలాగ ఇటు నుంచి పైది, కింద నుంచి ఏమో ఇలాగా. రాళ్ళల్లో ఇసకల్లో నడుస్తూ ఉంటే ఎంత బాగుంటుందో. ఎందుకు ఆపేయమంటున్నారు పాట? పాడట్లేదా? ఎనీవే, ఒరిజినల్ ఆత్రేయ గారి లిరిక్సే బాగున్నాయి కదా నా లిరిక్స్ కంటే. వావ్, ఇక్కడ ఇంకో బీచ్ ఉందండి. యాక్చువల్లీ పక్కన అంటే అదేలేండి, 2 కిలోమీటర్లు వచ్చాను. బట్ ఇది దూరం అనుకొని నేను అటు నుంచి అటే
ఆ వెనక్కి వెళ్ళిపోయాను, లేకపోతే ఇక్కడికే వచ్చేస్తే అయిపోయేది. ఓ పావు గంట సేవ్ అయ్యేది మనకి వెనక్కి వెళ్ళి రావడానికి. కానీ బ్యూటిఫుల్గా ఉంది ఇది. ఇందాక యాక్చువల్లీ మన గరుడ దృష్టి ఇక్కడ వరకు వచ్చింది, సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు నేను ఎంత దూరం అనేది. ఈ బీచ్ కొంచెం పెద్దది ఉందండి ఆ బీచ్ కంటే. కూర్చోడానికి దానికి ప్లేస్ కూడా చాలా ఎక్కువ ఉంది. చూడండి ఎంతమంది సన్ బేదింగ్ చేస్తున్నారు. ఒక గొడుగు కూడా తెచ్చుకుంటే బాగుంటుంది, కానీ ఇలాగైతే కుదరదు. వాళ్ళు అక్కడ చూడండి, వీళ్ళందరూ ఆ పైకి ఎక్కి అక్కడి నుంచి దూకుతున్నారు డైవ్. అలాగే అక్కడికి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్తున్నారండి పైనుంచి జంప్ చేయడానికి. ఫ్రీగా వెళ్ళిపోవడమా లేదా వాడికి ఏమైనా గైడ్తో వెళ్ళాలా? ఉన్నాడు యాక్చువల్లీ ఎవడెవడో గైడ్. ఇక్కడ నుంచి కొంచెం కిందకి వెళ్తే ఆ బీచ్ దగ్గరికి వెళ్ళిపోవచ్చండి మనం. అండ్ హైక్ కంటిన్యూ చేయాలంటే పైకి. నైస్ నైస్ నైస్. పోర్చుగల్ బీచెస్ అండి ఇవి, చూడండి ఎంత బాగున్నాయో. ఈ కిందకి వచ్చాము, ఇక్కడ నుంచి మళ్ళీ మనం అలాగా పైకి వెళ్ళాలి. ఆ కొండ మొత్తం దిగేసి మళ్ళీ ఫుల్గా పైకి ఎక్కామండి. చూడండి ఎంత పొడుగుందో. ఇదంతా ఎక్కాను. ఇప్పటికి ఇలాంటివి 4 కొండలు దిగాను. ఆ బెనగల్కి ఇటువైపు యాక్చువల్లీ ఎక్కువ జనాలు లేరు, ఎవరో ఒకళ్ళు ఇద్దరు అంతే. మధ్యలో కొన్ని పాతలు అయితే ఇలాగ ఉన్నాయండి, చాలా సన్నగా ఇటు అటు గీరుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ పాములు అలాంటివి ఏమైనా ఉంటాయేమో లేదో తెలియదు నాకు. ఉండవని ఆశిద్దాం, ఉంటే చూస్తాం, మీకు చూపెడతా. సన్నటి పాత భలే ఉంది. ఇక్కడ ఇంకో సెట్ ఆఫ్ గుహలు ఉన్నాయండి కిందకి. ఇలాగ వెళ్తూ ఉంటే వస్తూనే ఉన్నాయి. అలాగ ఇంకా ఎంత దూరం. ఇక్కడ ప్రతి బీచ్ దగ్గర పైన కొండల మీద ఇలాంటి రిసార్ట్స్ ఉన్నాయన్నమాట. వీళ్ళందరూ కూడా రిసార్ట్లలో ఉంటారు, ఉండి కొండ దిగి బీచ్కి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకే రిసార్ట్లలోనే బిక్నీలు వేసుకొని వెళ్ళిపోతూ ఉంటారనమాట. బీచ్ దగ్గర పెద్దగా సామాన్లు పట్టుకెళ్ళక్కర్లే బాబు. సామాన్లు అంటే అపార్థం చేసుకోవద్దు, ఇలాంటి బ్యాగులు అని. ఓకే, బ్యాగులు లాంటివి ఏం పట్టుకెళ్ళక్కర్లేదు, అన్నీ ఇక్కడే వదిలేసి రెడీ అయిపోయి హాయిగా బీచ్కి వెళ్ళిపోవచ్చు, బీచ్లో ఎంజాయ్ చేయొచ్చు. శివాజీ గారికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఓకే, ఇక్కడ కింద ఇంకో బీచ్ ఉందండి, కాకపోతే అక్కడ వెళ్ళడానికి ఏమీ చూడలేదు. ఎలా వెళ్ళాలో మరి, బోట్ల మీద వెళ్ళాలి కావాలి అక్కడికి. ఇందాక ఒకటి చెప్పాను కదా మనం బోట్ టూర్లో వెళ్తున్నప్పుడు, ఇది కూడా అలాంటిదే అనుకుంటా. దూరంలో లైట్ హౌస్ కనిపిస్తున్నదండి మీకు. అది యాక్చువల్లీ 9 కిలోమీటర్ల దూరం అనమాట. మనమేమో ఇప్పుడు 6 కిలోమీటర్లు వచ్చాం, ఇంకా 3 కిలోమీటర్లు వెళ్తే అక్కడి వరకు వెళ్తాము. కానీ అస్సలు టైం లేదు, ఓన్లీ 3 గంటలే ఉంది మన ఫ్లైట్కి. కాబట్టి ఇక్కడ ఎక్కడి నుంచైనా రోడ్డు దగ్గరికి దారి ఉందేమో చూసుకొని ఊబర్ తీసుకొని కార్ పార్క్ దగ్గరికి వెళ్ళిపోయి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి. ఇంకా పొద్దున్న నుంచి కార్ పార్క్ అంటున్నాను. అసలు పోర్చుగల్లో నాకు కార్ ఎలాగ వచ్చింది అని అనుకుంటారా? ఇదిగోటి ఈ బుజ్జిమండని రెంట్ తీసుకున్నాను అనమాట. నిన్న ఎలాగో ఫారోలో కాబట్టి అక్కడేమో అక్కర్లేదు. సో ఇవాళ పొద్దున్న ఇది రెంట్ తీసుకొని అక్కడి నుంచి డ్రైవ్ చేసుకుని వచ్చా. యాక్చువల్లీ ఇక్కడ నుంచి ఒక శాండ్ సిటీ అని ఉంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. అక్కడికి వెళ్దాం అనుకున్నా ఇది అయ్యాక, కానీ అసలు టైం లేక ఇంకా లైట్ తీసుకున్నాను. ఎనీవే, ఇంకైతే అస్సలు టైం లేదు మనకి, ఓన్లీ 2.5 గంటల టైం ఉంది. ఇంకా వెళ్ళి కార్ ఇచ్చేసి అక్కడి నుంచి షటిల్ బస్లో ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. హోప్ఫుల్లీ మనకు కావాల్సినప్పుడు ఫ్లైట్లు ఏం డిలే అవ్వమే. ఎనీవే, హోప్ఫుల్లీ అందిపోతాం అనుకుంటున్నాను. సో హోప్ మీకు అల్గార్వే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, హై బటన్ ఉంటే హై పట్టండి, నాకు చాలా ఉపయోగపడుతుంది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు